నైట్ తన కూతురికి అంత జరిగినా బాగా కామ్గా ఉందంటే నాకెందుకో డౌట్ కొడుతుంది చెమ్మా. అంటే రాత్రి బాగి నన్ను పసిగట్టిందంటున్నావా మనోహరి? బాగి పసిగట్టుంటే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసి ఉండేది కదా. అమర్ సార్తో చెప్పి రచ్చ రచ్చ చేసి ఉండేది. అమర్కి ఇప్పుడు హెల్త్ బాలేదు కదా, అందుకని బాగా సైలెంట్ గా ఉందేమో. నిజమే మనోహరి, బాగీకి అనుమానం వచ్చినా కూడా కాముగా ఉంది అంటే అమర్ సార్ ఆరోగ్యం కూడా ఒక కారణమై ఉంటుంది. ఏదేమైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేయాలి. మీరేం కంగారు పడకండి, ఈరోజు ఎలాగైనా పని పూర్తవుతుంది. రోజు ఇలాగే చెప్తున్నావు ప్రచండ. రోజులు గడుస్తున్నాయే తప్ప నువ్వేమీ చేయలేకపోతున్నావు. నా శక్తినే శంకిస్తున్నావా చంబా? నా ప్రయత్నంలో లోపం ఉందని ప్రశ్నిస్తున్నావా? మరి నువ్వు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు కదా. ఎక్కడ ఫెయిల్ అయ్యాను? మొన్న బుజ్జమ్మను బయటికి తీసుకెళ్లి లారీతో తొక్కించి చంపాలనుకున్నాను. బాగి వచ్చి కాపాడింది. నిన్న రాత్రి కూడా అదే జరిగింది. ఆ సమయానికి బాగి వస్తే నేనేం చేయను? బాగీని నీ మంత్రశక్తితో ఆపండొచ్చు కదా. ఇన్ని విద్యలు తెలిసి అన్ని శక్తులు ఉన్నవాడివి బాగీని ఎందుకు ఆపలేకపోయావు? ఆ ఆలోచన నాకు లేక కాదు, బుజ్జమ్మకు సాయం చేస్తోన్న శక్తినే అష్టదిగ్బంధనం చేశాను. బాగీనాపడం నాకో లెక్క కాదు. మరెందుకు ఆపలేకపోయావు? భాగ్య విషయంలో నీ మంత్రశక్తులు పనిచేయవా? కొన్నిసార్లు నా శక్తులకు కూడా కొన్ని పరిధులుంటాయి మనోహరి. ఆ పరిధి దాటితే నా మంత్రశక్తి బెడిసి కొట్టి నాకే ఎదురు తిరుగుతుంది. పగలి ఎండ రేయి చీకటి అన్నట్టుంది నీ వ్యవహారం. పగటిపూట బుజ్జమ్మనేమీ చేయలేకపోయావు, రాత్రిపూట ఏమీ చేయలేకపోయావు. సాకులు మాత్రం బాగా చెప్తున్నావు. చంబా, సాటి మాంత్రికురాలివి నన్నే అవమానిస్తున్నావా? నా మంత్రశక్తి ఏంటో చూపించమంటావా? ఇప్పుడే ఈ పాప శరీరాన్ని వదిలి నీ శరీరంలోకి వచ్చి ఈ తలని గోడకి గుద్ది పగలగొట్టమంటావా? చెప్పు. అమ్మో వద్దులే ప్రచండ, తప్పైపోయింది, క్షమించు. నాకు చేతనైంది చేస్తున్నాను. అయినా కూడా నన్ను అవమానించి ప్రశ్నిస్తే నేనేం చెయ్యలేను. కావాలంటే చెప్పండి, ఈ పిల్లని వదిలేసి. ఇప్పుడు గుడికెందుకు మిస్ అమ్మా? నిన్న మీ హెల్త్ అప్సెట్ అయింది కదా సార్, మేము గుడికి వెళ్ళేసి వస్తాం. ఇప్పుడు నాకు బానే ఉంది కదా, నువ్వు గుడికెందుకు వెళ్ళడం? మీరు పూర్తిగా కోలుకోవాలని పూజ చేయిస్తాను సార్. సరే, నీతో నేను కూడా వస్తాను. మీరొద్దు సార్, మీరు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. ఒక్కదానివే వెళ్తావా? మిస్ అమ్మకు తోడుగా నేను కూడా వెళ్తాను సార్. అవును సార్, రాత్రుని వెంట తీసుకెళ్తాను. మీరు జర్నీ చేయడం మంచిది కాదు, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. సరే, త్వరగా వెళ్ళొచ్చేయండి. అలాగే సార్. అలాగే సార్, మిస్ అమ్మని క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొస్తాను. పద మిస్ అమ్మ. నమస్కారం స్వామీజీ. కూర్చోండి. బావున్నావా తల్లి? చాలా రోజుల తర్వాత వచ్చారు. నిన్ను చూస్తోంటే ఏదో సమస్య నిన్ను పట్టి పీడిస్తున్నట్టు అనిపిస్తోంది. అవును స్వామి, ఆ సమస్యకు మీ దగ్గర పరిష్కారం దొరుకుతుందని వచ్చాము. తప్పకుండా అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. కొద్ది రోజులుగా మా ఇంట్లో జరగకూడని వేవేవో జరుగుతున్నాయి స్వామి. అవును స్వామి,
అంజు పాప వింతగా ప్రవర్తిస్తుంది. నిన్న మొన్న ఏం జరిగిందంటే తప్పండి తప్పండి. ఇదంతా అంజు చేస్తుందని మాకు అనిపించడం లేదు స్వామి. అదృశ్య శక్తి ఏదో చేయిస్తుందేమో అని భయంగా ఉంది. ఆ శక్తి ఏంటో, అది మంచిదో చెడ్డదో మీరు మాకు చెప్పాలి స్వామి. పక్షులా కిలకిలలు ఓంకారమే యమలినాట్యమునందు శివనాట్యమే వీచే